बच्चों सबको शुभोदय। आज हमें 10वीं कक्षा दूसरा पाठ में पार्ट टू दूसरा भाग में हम यहाँ से कहानी का पाठ चालू कर देंगे। आप सभी श्रद्धा से सुनो। अभागिन अमीना अपनी कोठरी में बैठी रो रही है। అయితే మనం హామీద్ గురించి చెప్పుకున్నాము. హామీద్ అసలు ఈద్గహ్ అనేది ఏంటి, అది కహానీ పార్ట్. అతని యొక్క ఆ పాఠం యొక్క కవి మనము ప్రేమ్చంద్ గురించి మనము మాట్లాడుకున్నాము. అయితే కవి పరిచయం అయిపోయి మనము పాఠంలో కూడా మనము కొంచెం చెప్పుకున్నాం. అది పార్ట్ 1లో కంప్లీట్ చేసాము. ఇప్పుడు పార్ట్ 2, ఈ పార్ట్ 2లో ఇంతవరకు నేను నిన్న చెప్పి ఆపున్నాను కదా, ఇక్కడి నుంచి మనం చెప్పుకుందాం. అబాగిన్ అమీనా అపని కోట్రిమే బయటి రో రహీ హే. చాలా పాపం అభాగ్యురాలైన అమీనా తన యొక్క గుడిసెలో కూర్చొని ఏడుస్తూ ఉంది. ఆజ్ ఈద్ కా దిన్ హై ఔర్ ఉస్కే ఘర్ మే దానా తక్ నహీ హై. ఇవాళ పండుగ రోజు, ఆమె ఇంట్లో ఒక్క రైస్ గింజ కూడా లేదు. లేకిన్ హామీద్ ఉస్కే అందర్ ప్రకాష్ హై బాహర్ ఆశాకి కిరణ్. కానీ హామీద్ మాత్రం ఎలా ఉన్నాడంటే, చిన్నపిల్లవాడు కదా, తనకి తెలీదు ఇవాళ మనము బీదరిక స్థితిలో ఉన్నాము, నానమ్మ దగ్గర డబ్బులు లేవు అని. చూడండి, दाना तक नहीं, हामिद उसके अंदर प्रकाश है बाहर आशा किरण है. హామీద్ భీతర్ జాకర్ దాదీ సే కహతా హై. లోపలికి వెళ్ళి వాళ్ళ నానమ్మతో ఇలా చెప్పాడనమాట. తుమ్ డర్నా నహీ అమ్మా, మై సబ్సే పహలే ఆవుంగా, బిల్కుల్ నా డర్నా. అయితే ఇక్కడ తుమ్ డర్నా నహీ అమ్మా అన్నాడు. ఎందుకన్నాడంటే, నేను ఒక్కడిని వెళ్తున్నానని చింతిస్తుంది నానమ్మ. సో డర్నా నహీ అమ్మా, మై సబ్సే పహలే ఆవుంగా, బిల్కుల్ నా డర్నా, నువ్వు అస్సలు భయపడవద్దు అని చెప్పాడనమాట హామీద్. అమీనా కా దిల్ కచౌట్ హో రహా హై. అమీనా కా దిల్ కచౌట్ హో రహా హై. మీరు ఒక నోట్బుక్, పెన్ తీసుకొని ఇవి అండర్లైన్ చేసుకోండి. ముహావారే శబ్ద్ అని రాసి దిల్ కచౌట్ రహా హై. ముందు కూడా ఇంకోటి చెప్పాను, ముహావారే శబ్ద్ పరలోక్ సిధర్నా అనేది కూడా, అది కూడా మీరు అండర్లైన్ చేసుకోవాలమ్మా. అండర్లైన్ చేసుకొని పరలోక్ సిధర్నా, మర్జానా ఔర్ దేహాంత్ హోనా రెండు రాసుకోవాలి. దిల్ కచౌట్ రహా హై అంటే బహుత్ దుఃఖీ హోనా, చాలా బాధపడటం అన్నమాట. గాంవ్ కే బచ్చే అపనే పితాకే సాత్ జా రహే హై. ఊరి పిల్లలందరూ కూడా వాళ్ళ తండ్రులతోటి చేయి పట్టుకొని ఈద్గాహ్కి వెళ్తూ ఉన్నారనమాట. హామీద్ కా అమీనాకే సివా కౌన్ హై. కానీ హామీద్కు అమీనా తప్ప ఇంకా ఎవ్వరూ లేరు. 3 కోస్ చలేగా కైసే, పైరో మే ఛాలే పడ్ జాయేగే. 3 కోస్ మీన్స్ 3 కోసుల దూరం నువ్వు ఎలా నడుస్తావు, కాళ్ళల్లో చెప్పులున్నాయంటే లేవు. ఏం ఛాలే మీన్స్ బొబ్బలు అనమాట, పుండ్లు పడిపోతాయి ఎలాను చెప్పులు లేకుండా నడిస్తే అని. జూతేబీతో నహి, తన దగ్గర జూతే మీన్స్ చెప్పులు కూడా లేవు. వహు థోడీ దూర్ చల్కర్ ఉసే గోదీ మే थोड़ी दूर चलकर उसे गोदी में लेगी, लेकिन यहाँ సేవియా కౌన్ పకాయేగే. ఒకవేళ అబ్బాయిని కొంచెం దూరం తీసుకుపోదాంలే అని అనుకుంటే, కానీ ఇక్కడ ఎవరు స్వీట్ తయారు చేస్తారు అని నానమ్మ ఆలోచిస్తుందన్నమాట. పైసే హోతే తో లౌట్తే లౌట్తే సారీ సామాగ్రి జమా కర్కే झटपट लाती, यहाँ तो చీజే జమా కర్తే కర్తే గంటే లగేంగే. నా దగ్గర నా అమౌంట్ డబ్బులు పైసలు ఉండుంటే హామీద్ని ఒక సగం దూరం వరకు నేను ఎత్తుకు వెళ్ళి వస్తూ అన్ని సరుకులు తెచ్చుకొని झटपट మీన్స్ ఫాస్ట్గా ఇక్కడ వంట పనులు చేసేసేదాన్ని అని అమీనా థింక్ చేస్తూ చాలా ఏడుస్తూ ఉందన్నమాట. అయ్యో నా పరిస్థితి ఏంటా అని. గాంవ్ సే మేలా చలా और బచ్చోं के साथ హామీద్ जा रहा था. సరే అమీనా రాలేదు హామీద్ తోటి. గాంవ్ సే మేలా చలా, ఆ ఊరి నుండి మేళా అంటే అందరూ ఒకేసారి కలిసి బయలుదేరారనమాట. और बच्चों के साथ హామీద్ जा रहा था, వాడి యొక్క స్నేహితులతోటి హామీద్ వెళ్తూ ఉన్నాడు. షహర్ కా దామన్ ఆ గయా. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే ఇది మన క్వశ్చన్ ఆన్సర్స్లో ఇవ్వాల, ఇది ఇండైరెక్ట్ క్వశ్చన్ అనమాట. हामिद ईदगाह पर चलते समय आपको क्या क्या दिखे थे.
దిఖాయి పడే థే అని ఇస్తారు. అంటే ఈద్గహ్కు దారిలో నడుస్తూ బై వాక్ వెళ్తూ ఉన్నప్పుడు హామీద్కి అక్కడ ఏమేమి కనపడ్డాయి, అసలు ఆ క్వశ్చన్ మెటీరియల్లో మనం ఎక్కడ చూసినా లేదు. అందుకనే మనకి ఈ ఇయర్ మెటీరియల్ లేకుండా మనము ఓన్గా ప్రిపరేషన్ చేసుకోవాలి, మెటీరియల్స్ అవసరం లేదన్నారు. అంటే ఇలాంటివన్నీ మనం పాయింట్అవుట్ చేసుకొని మనమే ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలి. క్వశ్చన్ని మనమే ప్రిపేర్ చేయాలి, దానికి ఆన్సర్ మనమే ప్రిపేర్ చేయాలన్నమాట. అయితే హామీద్ షహర్ కా దామన్ కా మతలబ్ ఏంటి అంటే పట్టణం యొక్క పొలిమేర అన్నమాట. పొలిమేర దాటి వెళ్తూ ఉంటే सड़कों के दोनों और आमीरों के बगीचे, सड़कों मीन्स रोड्स की टू వేస్ రోడ్ వేకి టూ సైడ్స్ కూడా ఆమీరోంకే బగీచే అంటే బాగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ యొక్క తోటలు ఉన్నాయన్నమాట. బడి బడి ఇమారతే బాగా పెద్ద పెద్ద భవనాలు చూడటానికి ఎంతో కన్నువింపుగా ఉండే ఇవి భవనాలు ఉన్నాయన్నమాట. అదాలత్, కాలేజ్, క్లబ్, ఘర్ ఆది దిఖాయి దేనే లగే. ఇవే కాదు భవనాలు, ఎలాంటి భవనాలు అంటే కాలేజెస్, హోటల్స్, క్లబ్స్, పెద్ద పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళ ఇల్లు ఉంటాయి కదా, హౌసెస్, అవి చాలా పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయన్నమాట. ఈద్గహ్ జానే వాలేంకి టోలియా నజర్ ఆనే లగి. ఇంకా ఏం కనపడ్డాయంటే ఈద్గహ్ జానే వాలేంకి అంటే పండుగ ఆ ఈద్గహ్ అనే ప్లేస్కి వెళ్ళే వాళ్ళ టోలియా అందరూ కూడా ఒకే టోపీలు పెట్టి ఒకలాగా వెళ్తూ ఉంటే వాళ్ళ టోపీలు అన్నీ కూడా ఒకేలాగా అనిపించాయన్నమాట. నజర్ పడి అంటే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఏక్ సే ఏక్ బడ్కీల్ వస్త్ర పహనే హుయే హే. ఏక్ సే ఏక్ బడ్కీల్ వస్త్ర పహనే హుయే హే అంటే ఏంటి, ఒకరికన్నా ఒకరు చాలా మంచి మంచి వస్త్రాలు ధరించారనమాట. సహసా ఈద్గహ్ నజర్ ఆయి. అట్లా పోతూ పోతూ ఉంటే ఈద్గహ్ అనేది అక్కడ కనిపించింది. और उसी के पास ईद का मेला नमाज पूरी होती है जब बच्चे मिठाइयाँ और खिलौनों की दुकानें पर धावा बोल देते हैं. అయితే నమాజ్ అక్కడ పూర్తి అయింది, కంప్లీట్ అయింది. అక్కడ పిల్లలు ఇక్కడ చూడండి, ఈద్గహ్ నజర్ ఆయి, ఓకే అది కాదు, खिलौने एक से बड़कील वस्त्र पहने हैं. सहसा ईदगाह नज़र आई. इस पास उसी के पास ईदगाह का मेला नज़र पूरी होती है. सब बच्चे मिठाई और खिलौने के दुकानें पर दावा बोल देते हैं. ఇది అండర్లైన్ చేసుకోండి. ముహావార్లో ఇంకొక ఇంపార్టెంట్ ఇది, దావా బోల్ దేతే హై. అందరూ వెళ్ళి గుంపుగా ఒక్కసారిగా ఉడిపడటం అనమాట. దావా బోల్నా అంటే ఏకదమ్ ఘేర్ లేనా, ధావా బోల్నా అంటే అలా ఒక్కసారిగా చుట్టుముట్టారనమాట. హామీద్ దూర్ ఖడా హే, కానీ హామీద్ మాత్రం చాలా దూరం నిలబడ్డాడనమాట. ఉస్కే పాస్ కేవల్ 3 పైసే హే. తన దగ్గర ఎంత ఉన్నాయి, కేవలము 3 పైసలు మాత్రమే ఉన్నాయి. కేవల్ 3 పైసే హే. ఉస్కే పాస్ కితనే పైసే హే, కేవల్ 3 పైసే హే. महसीन बिश्ती खरीदता, मोहम्मद सिपाही, नूरे वकील और सम्मी दोबिन, హామిద్ ఖిలౌనో. అయితే అక్కడ ఒక్కొక్కళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వస్తువు ఖరీదా అంటే కొనుగోలు చేశారనమాట. ఒకళ్ళు సిపాయి బొమ్మ, ఒకళ్ళు దోబిన్ రజకుడు బొమ్మ, ఒకడు వకీలు బొమ్మ, అట్లా ఎవరి ఇష్టాచారంగా వాళ్ళు బొమ్మలు కొన్నారు, తలా ఒకటి బొమ్మలు కొన్నారు. खिलौने का दुकाई ललचाई. हामिद खिलौने को ललचाई आंखों से देखता है. పాపం ఖిలౌనే అంటే ఆట వస్తువుల్ని ఆశ నిండుకొని ఉన్న కళ్ళతో చూస్తూ ఉన్నాడు హామీద్. వహు అపనే ఆప్కో సంజాతా హై. తనకి తాను ఇలా అనుకుంటున్నాడు, మిట్టీ కే తో హై గిరే తో చుకునా చూర్ హో జాయే. అవి మట్టిలే, కానీ అవి ఉన్నా కూడా చుకునా చూర్ కింద పడితే ముక్కలు ముక్కలుగా అయిపోతాయని తనకి తను సంజాయించుకున్నాడు అనమాట. ఫిర్ మిఠాయియోంకి దుకాన్ ఆతీ హై. ఫస్ట్ మనకేమొచ్చింది, మనకి బొమ్మలు వచ్చాయన్నమాట. ఖిలౌనే కా దుకాన్, అవి ఆశతోటి చూసి వదిలేశాడు. అవి కింద పడితే పగిలిపోతాయిలే అనుకున్నాడు, తన మనసుకు తను సంజాయించుకున్నాడు. నెక్స్ట్ మిఠాయియోం కా దుకానే అంటే ఇది ఫ్రీక్వెన్సీ గుర్తుపెట్టుకోవాలమ్మా. ఒక్క దాని తర్వాత ఏమొచ్చాయి అనేది ఒక బిట్టులు అడుగుతాడు. ఫస్ట్ మిఠాయియా, తర్వాత ఖిలౌనే, తర్వాత చిమిటా, ఇలా వాడు కన్ఫ్యూజ్ చేసి ముందు వెనక ముందు ఇస్తారనమాట. మనము
కరెక్ట్ ఆర్డర్లో పెట్టి రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏమొచ్చిందంటే మనకి ఖిలౌనే కా దుకాన్, దూసరా మిఠాయియోं की दुकानें आते हैं, తర్వాత స్వీట్ షాప్ వచ్చింది. కిసీనే రేవడి లీ, కిసీనే గులాబ్ జామున్, కిసీనే సోహాన్ హల్వా. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తీసుకున్నారనమాట వాళ్ళ ఫ్రెండ్స్. ఒకళ్ళు రేవడి అంటే పూతరేకులు, ఒకళ్ళు గులాబ్ జామున్, ఒకళ్ళు హల్వా అలా కొనుక్కున్నారు. మొహసీన్ కహతా హే హామీద్ रेवड़ी ले लो, कितना खुशबूदार है. हामिद ने कहा रखे रहो, क्या मेरे पास पैसे नहीं है. పాపం చూడండి, అంత చిన్న పిల్లవాడైనా పిలిస్తే వెంటనే వెళ్ళి తీసుకొని లేదా వాళ్ళ దగ్గర లాక్కొని తింటమే తింటారు కొంతమంది. కానీ తను 4-5 ఇయర్స్ బాబు ఆడు ఎంతో తెలివిగా వాళ్ళ దగ్గర అడగలేదు, ప్లస్ తన దగ్గర ఉన్న డబ్బులతో తను కొనుక్కో తినలేదు. అయితే మట్లే తీసుకో, వీడు చెప్పాడనమాట. ఆమెని హేళనగా అంటున్నాడు, పిలుస్తున్నాడు, రా కొనుక్కుందురా, ఎంత బాగున్నాయో పూతరేకులు అంటే. సర్లే బాగుంటే బాగున్నాయి, మీరు తినండి, నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పాడనమాట. సమ్మీ బోలా 3 పైసే హీ తో హే. కేవలం నీ దగ్గర 3 పైసలు మాత్రమే ఉన్నాయిరా. 3 పైసే మీ క్యా క్యా లోగే, నువ్వు 3 పైసలు ఏమేమి తీసుకుంటావు అంటే తన్ని ఎక్కిరించుకున్నట్టుగా మాట్లాడనమాట. హామీద్ మౌన్ రహగయా. పాపం హామీద్ ఏం చేశాడు, మౌనంగా ఉండిపోయాడు. ఇంకా ఏం రిప్లై ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయాడు. మిఠాయియోं के बाद लोहे की चीज़ें की दुकानें आती है. చూడండి ఇక్కడ మనకి మిఠాయియోं के बाद ఫస్ట్ ఏంటి ఖిలౌనే కా వచ్చింది, తర్వాత మనకి ఇక్కడ మిఠాయియోं के दुकान के बाद లోహే కా, థర్డ్ వన్ ఐరన్ షాప్ వచ్చిందనమాట. దుకానే ఆతీ హే. కై చిమటే రఖే హుయే థే, అక్కడ కొన్ని చిమటలు పెట్టారనమాట. హామీద్ కో ఖ్యాల్ ఆతా హే దాదీ కే పాస్ చిమటా నహీ హే. వాడికి అది చూడంగానే గుర్తొచ్చింది. ఖ్యాల్ ఆనా అంటే గుర్తు రావడం. దాదీకే పాస్ చిమటా నహీ హే, మా నానమ్మ దగ్గర చిమటా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చిమట అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఈ బాబు చేతిలో ఉంది కదా, ఇది చిమట. ఇతను హామీద్, ఆ బాబు చేతిలో ఉండే చిమట. ఇవి ఎందుకు యూజ్ చేస్తారంటే మనము కుకింగ్ అంటే కిచెన్లో వాడేటప్పుడు, ఏవైనా రొట్టెలు కాల్చేటప్పుడు, పూరీలు తీసేటప్పుడు, వడలు తీసేటప్పుడు అలా మనము దేనైనా కూడా ఒక వేడి వస్తువుని చేతితో పట్టుకోలేం కాబట్టి ఈ చిమటాని యూజ్ చేసి మనం తీస్తామన్నమాట. అప్పుడే నానమ్మ గుర్తొచ్చింది హామీద్కి, అయ్యో మా నానమ్మ దగ్గర చిమటా లేదు. దాదీకే పాస్ చిమటా నహీ హే. తవేసే రోటియా ఉతార్తీ హే తో హాత్ జల్ జాతీ హే. తవేసే అంటే తవా మీన్స్ పెన్నం మీద నుంచి రొట్టెలు తీస్తూ ఉంటే, కిందికి దింపుతూ ఉన్నప్పుడు మా నానమ్మ యొక్క చేతి వేళ్ళు కాలిపోతున్నాయి. హాత్ జల్ జాతే, చేతులు కాలుతున్నాయి. అగర్ చిమటా లే జాకర్ దాదీ కో దేదే తో వహ్ కితనా ప్రసన్న హోగి. నేను ఒకవేళ మా నానమ్మకిన ఈ చిమటా ఇస్తే చూసి ఎంత ఆనందపడుతుంది, చాలా సంతోషిస్తుంది అని అనుకున్నాడు అనమాట. ఫిర్ ఉన్కి ఉంగ్లియా కభీ నహీ జలేంగి. కానీ ఆమె యొక్క ఉంగ్లియా మీన్స్ వేళ్ళు, ఆ వేళ్ళు ఇంకెప్పుడు కాలవు అని చెప్తున్నాడనమాట. దాది అమ్మ చిమటా దేఖ్తే హీ దౌడ్కర్ మేరే హాత్ సే లేగి ఔర్ కహేగి. ఇవన్నీ తను అనుకుంటున్నాడు. దాది అమ్మ ఒకవేళ నా దగ్గర చిమటా చూసి వచ్చి వెంటనే తను ఆ చిమటాని లాక్కొని ఎంత సంతోషిస్తుంది చూడండి. మేరే హాత్ మే సే లేలేగి, నా చేతుల్లో నుంచి తను తీసేసుకుంటుంది ఆ చిమట. కహేగి మేరా బచ్చా అమ్మా కే లియే చిమటా లాయా హే. ఏమనుకుంటారంట, మేరా బచ్చా అమ్మా కే లియే చిమటా లాయా హే. వాళ్ళు చూసి అనుకుంటారు అందరూ, అబ్బా నా పిల్లవాడు నా కోసం చిమటా తెచ్చాడు అనుకుంటారు అని అనుకుంటుందన్నమాట. మేరా అమ్మ కే లియే చిమటా లాయా హే అని పిల్లలందరూ అనుకుంటారు. హజారో దుఆయే దేతీ రహీగి. హజారో మీన్స్ వేల, దుఆయే బ్లెస్సింగ్స్ ఇస్తూ, దేతి అంటే ఇవ్వడం, ఇస్తూ ఉంటారు. రహేగి ఫిర్ పడోసీకి ఔరతోం కో దిఖాయేగి. పడోసీ, ఇక్కడ పడోసీ మీన్స్ నైబర్స్. పడోస్ అంటే నైబర్స్, ఇరుగు పొరుగు. ఔరతోంకో మీన్స్ ఆడవాళ్ళకి, ఇరుగు పొరుగు ఆడవాళ్ళందరికీ పిలిచి చెప్తూ ఉంటుంది. దిఖాయేంగి సారే గావ్ మే చర్చా హోనే లగి. అబ్బా నేను తెస్తున్నానని చెప్పేసి టోటల్ ఊర్లో మొత్తం నా గురించి చర్చ చేస్తారు, ఇంకా అంత బాగా పొగుడతారు. హామీద్ చిమటా లాహే కిतना अच्छा लड़का है, बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती है. అబ్బా హామీద్ ఎంత చిన్న పిల్లవాడు, వీడు డైరెక్ట్గా
ఇంత పెద్ద అంటే చిమటా అల్లా తెచ్చాడు. కితనా అచ్చా లడకా, ఎంత మంచి పిల్లవాడు. బడోంకి దువాయే సీదా అల్లాహకే దర్బార్ మే పహుంచతే హై అంటే చిన్నపిల్లల గురించి వాళ్ళ పెద్దవాళ్ళు బ్లెస్సింగ్స్ డైరెక్ట్గా దేవుడి దర్బార్లో అక్కడ ఇమిడిపోతాయి. అలా నన్ను బ్లెస్ చేస్తారు అంటే ఇవంతా హామీ తీసుకుపోలేదు, ఇంకా తను ఊహించుకుంటున్నాడు అనమాట. నేను ఒకవేళ తీసుకెళ్తే ఎలా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్ అని చెప్పేసి ఊహించుకుంటూ ఉన్నాడు. పहुंचते तुरंत सुनी जाती है, వెంటనే తనకి వినిపిస్తుంది. హామీద్ నే దుకాన్దార్ సే పూఛా యహ చిమటా కితనా కా హై, వెంటనే ఆ చిమట ఎంత అని చెప్పేసి హామీద్ దుకాన్దార్ తనతోటి అడిగాడనమాట, ఎంతలో వస్తుంది అని. దుకాన్దార్నే బులాకర్ చిమటా అడిగాడు. చహ పైసే కీమత్ సున్కర్ హామీద్ కా దిల్ బైట్ గయా. ఎంత అన్నప్పుడు ఎంత చెప్పాడంటే హామీద్కు దుకాన్దారు తన యొక్క చిమటా రేటు చహ్ పైసే, చహ్ మీన్స్ 6 అమ్మ, చహ్ అంటే 6, 6 పైసలు అని చెప్పాడు. ఇక్కడ దిల్ బైట్ గయా మోస్ట్ ఇంపార్టెంట్ ముహావరే. దిల్ బైట్ జానా అంటే వెంటనే హఠాత్తుగా స్టన్ అయిపోవడం అనమాట. అంటే నా హార్ట్ ఒక్క ఉండి ఆగిపోయినట్టు అయిపోవడం అనమాట. అలా దిల్ బైట్ గయా, వాడు ఇంకా ఏం చెప్పకుండా నోటి నుంచి మాట రాకుండా ఉండిపోయాడు. హామీద్నే కలేజా మజ్బూత్ కర్కే, ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. కలేజా మజ్బూత్, హిమ్మత్ నై హార్నా అంటే చాలా ధైర్యంగా ఉండటం. కలేజా మజ్బూత్ కర్కే కహా 3 పైసే లోగే, వాడు హృదయాన్ని గట్టి చేసుకొని చెప్పాడు, ఏమండి 3 పైసలు తీసుకుంటారా అని అడిగాడు అనమాట. దుకాన్దార్నే బులాకర్ చిమటా దే దియా, పాపం షాప్ అతను కూడా ఏమనుకున్నాడో అతన్ని పిలిచి ఆ చిమటా ఇచ్చాడు. हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक हो और शान से अकड़ता हुआ సంగియోం కే పాస్ ఆయా. ఇంకా అబ్బా 3 పైసలకి ఇచ్చాడులే అని చెప్పేసి చాలా గర్వంగా ఫీల్ అవుతూ ప్రౌడ్గా ఫీల్ అవుతూ నేను కానికే తీసుకున్నాను అని చెప్పేసి షానో కందే మీన్స్ షోల్డర్స్ పైన ఆ చిమటాన్ని పెట్టుకొని, ఎలా అంటే యాజ్ లైక్ బందూక్ అంటే ఒక పెద్ద తుపాకీ పెట్టుకుంటారు చూడండి, అలా తుపాకీలాగా పెట్టుకొని తను ప్రౌడ్గా ఫీల్ అవుతూ తన సంగియోం కే పాస్ అంటే స్నేహితుల దగ్గరికి వచ్చాడు. దోస్తోనే మజాక్ కియా, యా చిమటా క్యూ లాయా పగలే, ఇసే క్యా కరేగా. రే పిచ్చివాడా, ఈ చిమట ఎందుకు తెచ్చావురా, అసలు దీన్నేం చేసుకుంటారు, దీన్నెందుకు తెచ్చావు అని చెప్పేసి వాళ్ళు చాలా మజాకియా హేళన చేశారు. అయితే చూడండి ఇక్కడ అందరూ కూడా మజాక్ చేశారనమాట. పగలే ఇసే క్యా కరేగా, క్యా లాయా పగల్ బందూక్ और शान से अकड़ता हुआ संगियों के पास आया. వాళ్ళ స్నేహితుల దగ్గరికి వచ్చేసరికి దోస్తోనే మజాక్ కియా, యా చిమటా క్యూ లాయా పగలే ఇసే క్యా కరేగా. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా నువ్వు అసలు చాలా పిచ్చివాడివా, ఇదెందుకు తెచ్చావురా అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అయితే తను చెప్పాడు, ఘర్ ఆనే పర్ అమీనా హామీద్ కి ఆవాజ్ సున్తే హీ దౌడి और उसे गोद में उठाकर प्यार करने लगी. అయితే హామీద్ యొక్క సౌండ్ వాయిస్ వినంగానే ఈ నానమ్మ, ఇక్కడ చూడండి మనకి పిక్చర్లో హామీద్ దాది ఇద్దరు కూడా కనిపిస్తున్నారు. దాది ఇలా రొట్టెలు చేతులతో కాల్స్తుంటే ఆమె యొక్క చేతులు కాలుతూ ఉండేవి అనమాట. అందుకని హామీద్ ఆ చిమటాన్ని తీసుకొచ్చాడు. అయితే ఇక్కడ చూడండి, ఘర్ ఆనే పర్ ఆమీనా హామీద్ కి ఆవాజ్ సున్తి దౌడి और उसे गोद में उठाकर प्यार करने लगी. వెంటనే తను తన చేతుల్లోకి తీసుకొని ఎత్తుకొని తన్ని ముద్దాడుతూ ఉందన్నమాట హామీద్ని. సహసా హాత్ మే చిమటా దేక్కర్ వహ్ చౌంకి అంటే స్టన్ అయిపోయింది. తను కూడా చూసి ఆ చిమటా చూసి వెంటనే స్టన్ అయిపోయింది. ఇప్పుడు చెప్తుంది ఈమె ఏమని, యా చిమటా కహాసే లాయా మైనే మోల్ లియా అమ్మా. తను అడిగింది, యా చిమటా ఈ చిమటాని ఎక్కడి నుంచి తెచ్చావురా అని అడిగితే తను సమాధానం ఏం చెప్పాడు, మైనే మోల్ లియా హై అమ్మా, నేను కొనుక్కున్నాను అని చెప్పాడు. కితినే పైసేమే, ఎంతలో కొన్నావురా అని అడిగింది. 3 పైసే దియే, 3 పైసల్లో ఇచ్చారు నాన్నమ్మ అని చెప్పేసి తను సమాధానం చెప్పాడనమాట. ఇవి వీళ్ళ యొక్క కాన్వర్జేషన్. యా చిమటా కహాసే లాయా అని దాది అడిగింది. మైనే మోల్ లియా హై అమ్మ, ఇది ఇలా కూడా అని అడగవచ్చు. ఎలా అంటే మనకి బిట్ ఎలా వస్తుందంటే, యహ చిమటా కహాసే లాయా
యహ్ పంక్తి కాన్ కియా హై, ఈ మాట ఎవరు చెప్పారు, లేదా మైనే మోల్ లియా హై అమ్మా, ఈ మాటలను ఎవరు చెప్పారు అని 1 మార్క్స్ క్వశ్చన్స్ కూడా అడగటానికి కింది ఆస్కారం ఉంటుంది. కాబట్టి సో మనం ఎవ్రీ సెంటెన్స్ని మనము చాలా సీరియస్నెస్గా చదవాలి, తీసుకోవాలన్నమాట. 3 పైసే దియే, ఎంతలో ఇచ్చారంటే 3 పైసల్లో ఇచ్చారు అని చెప్పారు. అమీనానే అపనే మాథే పర్ హాత్ రఖా, మాథే పర్ హాత్ రఖనా మీన్స్ తన తల బాదుకున్నట్టుగా ఈమె నుదుడి పైన చేయి పెట్టుకుంది. వహ్ అఫ్సోస్ కర్తీ హుయి ఆహ్ భర్తీ హుయి బోలి, చాలా డిసప్పాయింటెడ్గా ఒక లాంగ్ బ్రీత్ తీసుకుంటూ చెప్తుంది. యహ్ కైసా బేమిసాల్ లడకా హై, అసలు నువ్వు ఎలాంటి తెలివి తక్కువ కుర్రాడివిరా అనే చెప్తుంది. దోఫార్ హుయి మీన్స్ ఆఫ్టర్నూన్, అంటే మిట్ట మధ్యాహ్నం అయింది. కుచ్ ఖాయా నా పియా, ఏమైనా తిన్నావా అంటే తినలేదు, ఏమైనా తాగావా అంటే తాగలేదు. లాయా క్యా చిమట, తెచ్చావే ఒక చిమటను తీసుకొచ్చావు అని అరుస్తుంది. సారే మేలేమే తుజే ఔర్ కొయి చీజ్ నహీ మిలి, ఇంత పెద్ద మేళ అంటే సంతలో నీకు ఈ చిమటా తప్ప నీకేం దొరకలేదా. జో యహ్ లోహే కా చిమటా ఉఠాలాయా, నువ్వు ఒక ఇనప ముక్కను ఎత్తుకొని తీసుకొచ్చావా అని చెప్పేసి బాగా అరుస్తుంది. కానీ పాపం హామీద్ ఎందుకు తీసుకొచ్చాడు, ఈ యొక్క నానమ్మ యొక్క బాధ చూడలేక తను తీసుకొచ్చాడనమాట. ఎందుకు తీసుకొచ్చాడు హామీద్, ఇక్కడ ఉంది చూడండి, ఈమె పేరు అమీనా, ఈమె దాది, వీడు పోత, వీడి పేరు హామీద్. ఈమె చేతులతో రొట్టెలు కాలుస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, చేతులతో రొట్టెలు కాల్చేటప్పుడు చేతి వేళ్లకు సెగ తగిలి అక్కడ మనకి కాలిపోతుంది అన్నమాట. అంటే బొబ్బలు రావడం, కాలడం అలా జరుగుతుంది. ఇవన్నీ అంత చిన్న పిల్లవాడైనా హామీద్ నానమ్మ గురించి ఆలోచించి, మనమైతే ఏం చేస్తాము, మనం ఫస్ట్ మనం కడుపుకు చూసుకుంటాం అనమాట. ఆకలి మన ఆకలి తీరాలి, ఏ మిఠాయిలో లేదా ఏ జ్యూస్లో ఏవో తీసుకొని తాగేసి తినేసి అప్పుడు మనం ఇంటికి ప్రశాంతంగా వెళ్తాం. కానీ 4-5 సాల్ కా దుబలా పతలా లడకా భోలీ సూరత్ కా, ఇంత చిన్న పిల్లవాడు 4-5 ఇయర్స్ బోలీ సూరత్ ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకొని ఉన్న దుబలా పతలా సన్నగా మరియు నాజుగ్గా ఉన్న పిల్లవాడు వీడు ఏం చేశాడంటే వాళ్ళ నానమ్మ గురించి ఆలోచించాడు, తన ఆకలి గురించి ఆలోచించలేదనమాట. అదే సాక్రిఫైస్ చేయడం అంటారనమాట దీన్ని. మనకి ఈ పాఠంలో ఉన్న మోరలే అది. వీళ్ళు ఇంత చిన్న పిల్లవాడు అయినప్పటికీ తనకి ఆలోచన శక్తి చూడండి ఎంత ఉందో, తన వివేకం చూడండి, అది అనమాట. హామీద్నే అపరాధి భావసే కహా, కానీ ఆ నానమ్మ వాడు ఏమనుకున్నాడు పాపము, అది తీసుకునేటప్పుడు నాకు వేల బ్లెస్సింగ్స్ ఇస్తుంది మా నానమ్మ, నైబర్స్ తోటి, ఎవరు పడోసి ఔరతోం భీ ముజ్కో దుఆయే దేగేగే, హామీద్ కితనా అచ్చా బచ్చా కహేగే అని అనుకున్నాడు. ఎంత మంచి పిల్లవాడు అని చెప్పేసి అందరూ కూడా వేలల్లో నాకు బ్లెస్సింగ్స్ ఇస్తారు, ఆశీర్వదిస్తారు అనుకున్నాడు. కానీ ఇక్కడ ఏమైంది, నానమ్మ ఏం కొనలేదా, నువ్వు కొనుక్కోకుండా ఇవన్నీ తెచ్చావనేసరికి వాడు డిసప్పాయింట్ అయ్యి అపరాధి భావసే, తప్పు చేసిన వాడిలాగా తలదించుకొని నిల్చున్నాడు. అప్పుడేం చెప్పాడంటే తుమ్హారీ ఉంగ్లియా తవేసే జల్ జాతీ థీ, మీరు చేసేటప్పుడు రొట్టెలు చేసేటప్పుడు మీ ఉంగ్లియా కా మతలబ్ ఫింగర్స్, తవేసే జల్ జాతీ థీ, పెన్నం పైన పెట్టినప్పుడు బాగా కాలిపోతున్నాయి. యహ్ ముస్సే దేఖా నా జాతా థమ్మా, నేను చూడలేకపోతున్నాను నానమ్మ నీ యొక్క చేతులు కాలుతూ ఉంటే అని చెప్పేసి చెప్పాడు. ఇస్లియే మైనే ఇసే లివాలాయా, అందుకని నేను దీన్ని కొని తెచ్చాను అని చెప్పాడు. అమీనా కా క్రోధ్ తురంతు స్నేహ మే బదల్ గయా, అమీనా యొక్క అంత కోపం కూడా స్నేహభావంలో అంటే మనసు కరిగిపోయిందనమాట. వాడు చిన్న పిల్లవాడు, వాడు చెప్పిన మాటలకి మనసు కరిగిపోయింది. యహ్ ముక్ స్నేహత, ఇంకా మాటల్లో చెప్పలేదు, మాటలు రావడం లేదు మాట్లాడటానికి. మార్మిక్ ప్రేమ్ థా, చాలా ప్రేమ వచ్చేసిందనమాట వాడిపైన. అవరు మార్మిక్ స్నేహ థా, स्वाद से भरे बच्चों में कितना त्याग, कितना सद्भाव और कितना వివేక్ హై, ఇంత చిన్న పిల్లవాడిలో ఎంత త్యాగబుద్ధి ఉంది. అవరు కితనా సద్భావ్, ఇంత సద్భావ్ మీన్స్ సత్ ప్లస్ భావ్ అంటే ఒక మంచి భావన. అవర్ కితనా వివేక్, ఎంత వివేకవంతుడు ఈ చిన్న పిల్లవాడు.
दूसरों को खिलौने लेते और మిఠాయియా ఖాతే దేక్కర్ ఇస్కా మన్ కితనా లల్చాయా హోగా. అప్పుడు నానమ్మ ఆలోచించింది, పక్కన వాడి స్నేహితులందరూ కూడా ఇన్ని తీసుకొని తింటూ ఉంటే తన మనసు ఎంత బాధపడిందో, తినాలని ఎంత ఆశపడిందో, నా పిల్లవాడు నా కోసం ఆలోచించాడని ఆమె చాలా సంతోషించిందనమాట. వహబీ అపని బుడియా దాదీకి యాద్ బని రహీ హే. అక్కడ కూడా ఈ ముసలి నానమ్మ గురించే తను ఆలోచించాడు అని చెప్పి అనుకుంటుంది అనమాట. అమీనా కా మన్ గద్గద్ హో గయా. గద్గద్ హో జానా ముహావారే ఇంపార్టెంట్. గద్గద్ హో జానా మీన్స్ ఆమె షివర్ అయిపోయిందనమాట, కాంపున. గద్గద్ హో జానా. आंचल फैल कर हामिद को दुआएं देती जाती और आंसुओं की बड़ी बड़ी बूंदें गिरती थी. ఆంచల్ ఫైలాకర్ ఆమె యొక్క చేతులు చుట్టుకొని బాగా విశాలమైన హృదయంతో హామీద్కు దువాయే దేతి జాతి హే, బ్లెస్సింగ్స్ వేల బ్లెస్సింగ్స్ ఇస్తూ, ఔర్ ఆంసుఓంకి బడీ బడీ బూందే అంటే కళ్ళమ్మటి పెద్ద పెద్ద నీటి చుక్కలు బిందువులు ఇలా కారిపోతున్నాయన్నమాట. గిర్తి జాతి థీ. హామీద్ ఇస్కా రహస్య క్యా సమస్తా. అయితే హామీద్ దీని యొక్క భావంని ఏమనుకున్నాడు అని చెప్పేసి అర్థం అనమాట. చూడండి అమ్మ, సెకండ్ లెసన్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ లెసన్. అంటే ఒక పిల్లవాడైనా పెద్దవాడే, అంత చిన్న పిల్లవాడే వివేకవంతుడు, సద్భావన కలిగిన వాడు అయినప్పటికీ ఉంటే మనం ఎలా ఉండాలి అంటే మన వర్షన్లో మనము ఏం చేయాలి. మన ఇంట్లో పెద్దవాళ్ళని మనము గౌరవించాలి, తల్లిదండ్రులని రెస్పెక్ట్ చేయాలి. ప్రతిదీ కూడా మనము ఎలా ఉండాలి అంటే మనల్ని నలుగురు పొగిడేటటువంటి విధంగా మనలో మంచితనము, స్నేహభావము, ఈ గుణాలన్నింటినీ మనం పెంపొందించుకోవాలన్నమాట. మనం ఫస్ట్లో మనం ఇక్కడ చెట్టు పేడకే బారేమే ఉన్మికీకరణలో చూసాం. అసలు ఈద్గాహ్ గురించి మనకు ఇప్పుడు కవిపరిచేవి మనకి ఈద్గాహ్ అడుగుతాడు చూడండి. प्रेमचंद ने चिमटा के द्वारा दादी और पोते का मार्मिक प्रेम का किसी प्रकार दर्शय किया. అయితే ఒక చిమట మరియు దాది పోత ముగ్గురితో ఈ కహాని అనేది మనకి ఇక్కడ ప్రస్తుతం చేయబడిందనమాట. అంటే ఈ ముగ్గురిని సంబంధించి కహాని ఉంటుంది. మూడు ఏంటి? చిమట మరియు హామీద్ మరియు ఆమీనా. ఒక అడిగినప్పుడు మనకి ఫస్ట్ మనం కవి పరిచయం రాయటం మర్చిపోకూడదు అనమాట. లేఖక్ పరిచయం ఫస్ట్ మనం కవి పరిచయాన్ని రాయాలి. లేఖక్ ఎవరు ఇక్కడ? लेखक का नाम प्रेमचंद, जन्म स्थान काशी के पास काशी में हुआ है. లమ్హీ గావ్, కాశీలో లమ్హీ అనే గాంలో అయిందనమాట ఈయన యొక్క జన్మం. జీవన్ కాల్ 1880 से 1936, 1880 से 1880 నుండి और 1936 అంటే 1936. ఇక్కడ మనకి ఇవ్వాల మరణం, కానీ 1936లో ఆయన మరణించారు. 36 రచనాయే इनके रचनाएं गोदान गबान सेवा सदन निर्मला आदि. इनके रचनाएं गोदान गबान निर्मला सेवा सदन आदि अनమాట. कहानियाँ पंच परमेश्वर, बड़े घर की बेटी, कफन. इवी पंच परमेश्वर, बड़े घर की बेटी, कफन. उपाधि उपन्यास साम्राट और बचपन का नाम गणपत राय श्रीवास्तव. ఇది అస్సలు మర్చిపోకూడదు అనమాట. పాఠక సారాంశం ఎలా రాయాలంటే మనం ఇంత పెద్దది చెప్పాం కదా, ఇంత పెద్దది రాయాలంటే మనకి చాలా టైం తీసుకుంటుందన్నమాట. సో మనం ఏం చేయాలంటే ఈ పాఠాన్ని కుదించుకొని మనకు అర్థమైన వర్డ్స్లో మనకు వచ్చిన దీంట్లో హిందీని మనము సెంటెన్స్ ఫామ్ చేసుకొని ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. लेखक प्रेमचंद ने ईदगाह पाठ में दादी और पोते का मार्मिक चित्रण इस प्रकार किया. లేఖక్ ఈద్గాహ్ అనే పాఠంలో దాది మరియు పోత, మనవడు మరియు నానమ్మ గురించి ఈ విధంగా రాశారు. ఎవరు? ప్రేమ్చంద్. రంజాన్ కే 30 రోజే కే బాద్ ఈద్ ఆయి హే. రంజాన్ కే కిస్నే రోజే కే బాద్. చూడండి ఇక్కడ ఈ పాయింట్ని మనం తీసుకున్నాము. రంజాన్ కే 30 రోజే కే బాద్ ఈద్ ఆయి హే. लोगों ईद जाने की तैयारियां कर रहे हैं. लोगों ईदगाह जाने की तैयारियां कर रहे हैं. हामिद नामक 4-5 साल का लड़का था. हामिद ఎన్ని ఇయర్స్ గల పిల్లవాడు? हामिद 4-5 साल का लड़का था.
उसके माँ बाप देहांत हो गए. उसके माँ बाप क्या हो गए? देहांत हो गए అంటే मर जाना, परलोक जाना. वह मेले में खर्च करने के लिए 3 पैसे देती है. అయితే వాళ్ళ నానమ్మ मेले में खर्च करने के लिए उसके पास कितना है, कितने पैसे है? 3 पैसे उसके पास है. తన దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయంటే 3 पैसे है. ईदगाह पास हामिद अपने मित्रों के साथ ईदगाह पहुंचा. हामिद వాళ్ళ యొక్క మిత్రులతోటి ఈద్గాహ్ వెళ్ళాడు. ఈద్గాహ్ के पास एक मेला हुआ था. ఈద్గాహ్ के पास ఏముంది? ఒక మేళా ఉంది. చూడండి మీకు మేళా కనిపిస్తుంది కదా. ఈద్గాహ్ కే పాస్ ఏక్ మేళా. ఇక్కడ మనకి మేళా కనిపిస్తుంది చూడండి. ఇదంతా కూడా అమ్మే సామాన్లు అమ్మే కొట్లు, జనాలు, ఇవన్నీ కూడా పీకలు, బూరెలు అన్నీ అమ్ముతున్నారు అవి. ఈద్గాహ్ కే పాస్ ఏక్ మేళా థా. हामिद मेले में अपनी दादी के लिए चिमटा खरीदता था. ఈ లైన్ సారాంశంలో కూడా మీరు హైలైట్ చేసి అండర్లైన్ చేసి కొటేషన్ మార్క్స్ రాస్తే చాలా చాలా మంచిదన్నమాట. అసలు ఎక్కడ ఉంది అంటే చిమటాలోనే ఉంది. हामिद मेले में अपनी दादी के लिए चिमटा मोला खरीदा था. वह सोचता है कि चिमटा खरीद कर दादी को देने में उसकी उंगलियां नहीं जलते. వాడు అనుకున్నాడు చూడండి, ఇక్కడ తీసుకొని వెళ్తూ చూస్తూ ఉన్నాడు చిమటా వైపు. ఇంకా నేను ఇది తీసుకెళ్తే మా నాన్నమ్మ వేళ్ళు ఎప్పుడూ కాలవు అని. హామీద్ చిమటా లేకర్ ఘర్ పహుంచుతా హే. హామీద్ అది తీసుకొని వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. దాదీనే చిమటా దేకర్ బహుత్ క్రోధ్ హోతి. వాళ్ళ నానమ్మ చిమటా చూసి చాలా కోప్పడింది. हामिद ने दादी को समझाता है कि तवे से रोटियां उतारते समय तुम्हारी उंगलियां जलते हैं, इसलिए मैंने चिमटा खरीदा. నేను నువ్వు తవేసే పెన్నం నుండి రొట్టెలు తీస్తున్నప్పుడు నానమ్మ నీ చేతులు వేళ్ళు కాలుతున్నాయి, అందుకని నేను ఇది తెచ్చాను అని చెప్పాడనమాట. హామీద్ కే బాతే సున్కర్ దాదీ కా మన్ గద్గద్ హో గయా. హామీద్ యొక్క మాటలు విని ఆమె యొక్క మనసు పులకరించిందనమాట. వహ్ హామీద్ కో హజారో దుఆయే దేతీ రహీ హే. ఆమె హామీద్కి వేల బ్లెస్సింగ్స్ ఇచ్చింది. వహు ఆసుओं से బూందే టప్కాతీ రహీ. అంటే ఆమె యొక్క కళ్ళ నుండి ఇంతింత లావు కన్నీళ్ళని ఆమె జారవిడిచిందనమాట. हामिद के प्रति दादी को और दादी के प्रति हामिद का मार्मिक प्रेम था. నానమ్మ పైనేమో మనవడికి, మనవడి పైన నానమ్మకి చాలా మార్మిక్ గొప్ప ప్రేమ కలిగి ఉన్నవారనమాట వీరిద్దరు. దీంట్లో నిష్కర్ష్ అంటే మోరల్ ఏంటంటే ఇస్ కహానీ మే దాదీ వా పోతే కా మార్మిక్ ప్రేమ్ దర్శి గయా హే. ఈ యొక్క కహానీలో మనము దాదీ ఔర్ పోతే చూడండి, ఈ యొక్క కహానీలో మనము దాదీ ఔర్ పోతేక వీళ్ళిద్దర మార్మిక ప్రేమను మనము ఇక్కడ మనం చూడగలిగామన్నమాట. बाल्यावस्था का निर्मल भावनों का सुंदर चित्रण किया गया था. బాల్యావస్థాము అంటే చైల్డ్హుడ్ అంటే ఎంత చిన్న పిల్లవాడైనప్పటికీ నిర్మల్ భావనం, ఎంత మంచి భావనలు కలిగి ఉన్నాడు ఈ పిల్లవాడు అనేది విషయాన్ని మనం చూడాలి. బడే ఔర్ బుజుర్గో కా ప్రతి శ్రద్ధా భావ్ దేఖ్నే కో కహా గయా. బడే ఔర్ బుజుర్గో వయోవృద్ధుల మీద ఎంత శ్రద్ధ చూపాలి అనేది మనం ఈ లెసన్లో హామీద్ని చూసి నేర్చుకోవాలి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఇలానే బిహేవ్ చేయాలి. మీ ఇళ్ళల్లో పెద్దవాళ్ళు ఉంటారు, నానమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, వాళ్ళని ఇరిటేషన్ చేసుకోకుండా చాలా దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య అని మనం ప్రేమగా పిలిచినప్పుడే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా ఏమైనా వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న పనులు చేసినప్పుడు వాళ్లకు వేల కోట్ల డబ్బులు ఇచ్చినంత ఆనందంగా ఉంటుంది. సో ఈ పాఠం వల్ల మనము ఏం నేర్చుకోవాలంటే हामिद और दादी और पोते का मार्मिक प्रेम हम भी बताना चाहिए. वयोवृद्धों पर और घरों में बड़ों पर यह प्रेम ज़रूर बताना चाहिए. మనం బయటైనా ఇంటిలో అయినా ఇంటి బయటైనా పెద్దలపైన మరియు వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన మన యొక్క ప్రేమను, సద్భావనని, అక్కడ వివేకవంతాన్ని మనం చూపించాలి అనేదే మనకి ఈ లెసన్లో మొరల్. థ్యాంక్ యూ దిస్ ఆపర్చునిటీ.